తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం తెలంగాణలోని 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 60, బీఆర్ఎస్ 12, ఇతరులు ఒక్కచోట విజయం సాధించారు. ఇందులో బీజేపీ ఎక్కడా ఖాతా తెరవని పరిస్థితులున్నాయి. అయితే 31 మున్సిపాలిటీల్లో హంగ పరిస్థితులు ఏర్పడ్డాయి. 31 మున్సిపాలిటీల్లో ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ ను రీచ్ కాకపోవడంతో ఇండిపెండెంట్ లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. అయితే హంగొచ్చిన ఈ మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ పార్టీ హవా కంటిన్యూ అయింది. తెలంగాణలో మొత్తం 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగ్గా మెజారిటీ అధికార పార్టీ కైవసం చేసుకుంది. ప్రధానంగా మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. మంచిర్యాలలో 60 డివిజన్లకు గాను 41 డివిజన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ 8, బీజేపీ 4, ఇతరులు 2 డివిజన్లు సాధించారు. ఇక రామగుండంలోనూ 60 డివిజన్లుండగా కాంగ్రెస్ 36, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులు 4 డివిజన్లను కైవసం చేసుకున్నాయి. నల్గొండలో మొత్తం 48 డివిజన్లుండగా కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 8, బీజేపీ 4, ఇతరులు 7 డివిజన్లలో గెలుపొందాయి. భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ లో హంగ్ ఏర్పడింది. మొత్తం 60 డివిజన్లలో కాంగ్రెస్ 22, సిపిఐ 22, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సిపిఎం 1, ఇతరులు 6 గెలుచుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా మారిన కరీంనగర్ కార్పొరేషన్ లో హంగ్ పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ లోని 66 డివిజన్లలో 31 డివిజన్లలో మాత్రమే బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 6, ఇతరులు 14 డివిజన్లలో గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ ను ఏ పార్టీ చేరుకోకపోవడంతో కరీంనగర్ రాజకీయం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇటు నిజామాబాద్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకునే దిశగా పయనిస్తోంది. మొత్తం 60 డివిజన్లకు గాను బీజేపీ 28, కాంగ్రెస్ 15, ఇతరులు 10 డివిజన్లు గెలుచుకోగా ఇంకా 7 డివిజన్లలో కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే నిజామాబాద్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవలేకపోయింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఇతరులు 3 కైవసం చేసుకున్నారు. 30 డివిజన్లలో కౌంటింగ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. మా ప్రతినిధులు అశోక్, రాకేష్ అండ్ విద్యాసాగర్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు ముందుగా అశోక్ దగ్గరికి వెళ్దాం. అశోక్, కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో సీట్లు కైవసం చేసుకున్నట్లే తెలుస్తోంది. సో కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? రైట్, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే సీట్లు సంపాదించని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న చేసినటువంటి కమెంట్స్, సీఎం చేసినటువంటి బోల్డ్ కమెంట్స్ మనం చూస్తున్నాం. నేనే రాజు, నేనే మంత్రి అని చెప్పి ఢిల్లీలో కమెంట్ చేసిన నేపథ్యంలో అది రిఫ్లెక్ట్ చేస్తూ ఈరోజు వచ్చినటువంటి ఫలితాలు చాలా షాక్ని ఇచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే లాస్ట్ రోజు ప్రచారం చివరి రోజు అటు సీఎం ప్రెస్ మీట్లో కూడా త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అటు బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, ఈ ఇద్దరి దగ్గర నుంచి కూడా పోటీ ఉంటుంది, త్రిముఖ పోటీ ఉంటుందని కూడా చెప్పినప్పటికీ కూడా వచ్చేటువంటి రిజల్ట్స్ చూస్తే మాత్రం వన్ సైడెడ్ రిజల్ట్స్ అయితే మనకు కనిపిస్తుంది. వన్ సైడెడ్ రిజల్ట్స్ అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత భారీ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే కాంగ్రెస్ పార్టీలో లేదని చెప్పాలి. చాలా వరకు కూడా టఫ్గా ఉంటుందని భావించినప్పుడు కూడా ఈ నెంబర్స్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు కరీంనగర్లో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, మిగతా ప్రాంతాల్లో టఫ్ అవుతుందని భావించినప్పుడు కూడా చివరాగరికి వచ్చేసరికి మాత్రం పూర్తి స్థాయిలో విజయం సాధించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు తీసుకొని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజాపాలన వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మొదటిసారి గుర్తుపైన జరుగుతున్నటువంటి ఎన్నికలు కావడంతో చాలా ప్రత్యేకంగా తీసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీ ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా మొదటిసారి అయితే గ్రామాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కేవలం పట్టణాల్లో విజయం సాధించలేదు అన్న భావన ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పట్టణాల్లో కూడా మేము ఉన్నామని నిరూపించుకునే ఒక ఉదాహరణ అయితే ఈసారి వచ్చిందని చెప్పొచ్చు. ప్రజాపాలనకి పట్టం కట్టారని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మధ్యాహ్నం నుంచి ఇక్కడ సంబరాలు అయితే మొదలయ్యాయి. మధ్యాహ్నం నుంచి ఇంకా కూడా గాంధీ భవన్ దగ్గర సంబరాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ వచ్చాయని కూడా అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యాజ్ ఆఫ్ నౌ రిజల్ట్ వస్తున్నంత వరకు
వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర స్థాయి నేతల నుంచి సీఎంతో సహా రాష్ట్ర స్థాయి నేతల నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయి నాయకుల వరకు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికలపైన దృష్టి పెట్టే పరిస్థితి మనకు కనిపించింది. కార్యకర్తలు కూడా అలాగే మొదట ఏదైతే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాకముందుకే మంత్రులతో కలిపి పార్లమెంట్లో వైజ్గా కూడా అటు ఒక కమిటీలను కూడా వేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఇన్ఛార్జ్లను వేయడం జరిగింది. ఇన్ఛార్జ్లను కూడా ఏర్పాటు చేయడం కావచ్చు. అలాగే గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో జరిగినటువంటి కొన్ని తేడాల విషయంలో మెయిన్గా రెబల్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రెబల్స్తో నో రెబల్స్ అని కూడా అటు ముందుకెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో మాత్రం ఒక విజయం సాధించని చెప్పొచ్చు. అందులోని భాగంగానే ఈ ఫలితాలు కూడా వస్తున్నాయని కూడా చెప్పొచ్చు. అలాగే మిగతా ప్రాంతాల్లో ఏదైతే హంగ్ వస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా మా పార్టీ అయితే వాళ్ళు ఉంటారని చెప్పి, ఎందుకంటే అటు అభివృద్ధిపైనే పట్టం కడతారని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఏదైతే పీసీ ప్రెసిడెంట్ కావచ్చు, మీనాక్షి నటరాజన్ కావచ్చు, అలాగే సీఎం కావచ్చు, అభివృద్ధికి సంబంధించి ఎవరు కూడా పార్టీలోకి వచ్చినా కానీ వాళ్ళని స్వీకరిస్తామని కూడా చెప్తున్న నేపథ్యం చూస్తున్నాం. అలాగే ఇతరులు కూడా ఖచ్చితంగా మా పార్టీ నుంచి వెళ్ళే రెబల్స్గా కొంతమంది పోటీ చేశారు కాబట్టి వాళ్ళు కూడా పార్టీలోకి వస్తారు కాబట్టి హంగ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా దాదాపు 20 స్థానాల వరకు కూడా మేమే సాధిస్తామన్న ఒక ధీమా అయితే కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. మొత్తానికైతే అనుకున్నది సాధించామన్న భావన అయితే కాంగ్రెస్ పార్టీలో కలుగుతుంది. రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇదే ఫలితాలు ఉంటాయని కూడా, అలాగే 2 సంవత్సరాల పాలనకు సంబంధించినటువంటి రెఫరెండంగా ఖచ్చితంగా ఈ ఫలితాలను భావించాల్సి ఉంటుందని కూడా అటు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గాంధీ భవన్ దగ్గర అయితే సంబరాలు అయితే ఇలాగే కొనసాగుతున్నాయి. ఇక చివరి ఫలితం వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా జిల్లాలోనే ఉండాలని కూడా ఇప్పటికే సీఎం కావచ్చు, పీసీ ప్రెసిడెంట్ కావచ్చు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళందరినీ కూడా క్రోడీకరించుకొని పార్టీ సంబంధించినటువంటి నెంబర్స్ కూడా ప్రజెంట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంతసేపటి తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టి కూడా తమకు సంబంధించినటువంటి విజయానికి సంబంధించిన దానిపైన కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎస్ అశోక్, సో రెబెల్స్ బడద లేకపోవడం అనేది కాంగ్రెస్ కి కలిసి వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.